తమకు అనారోగ్య కారణాలతో లీగల్ గా జనజీవన స్రవంతిలోకి వచ్చాం కానీ తాము పోలీసుల ఎదుట లొంగిపోలేదన్నారు మాజీ మావోయిస్టు నేత సంజీవ్. 5 దశాబ్దాలు అజ్ఞాతంలో పనిచేసి ఎలా లొంగిపోతామని ప్రశ్నించారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ యాప్రాల్లో జననాట్య మండలి ఆత్మీయ కలయిక సమావేశంలో పాల్గొన్నారు మాజీ మావోయిస్టు నేత సెంట్రల్ కమిటీ మెంబర్ సంజీవ్, అతని భార్య దీనా. తమను లొంగిపోయారని అనడం సరికాదన్నారు సంజీవ్. ప్రజలకు ప్రభుత్వానికి కూడా మెయిన్గా మేము అనారోగ్యంతో బయటకు వచ్చాము. లీగల్గా బతకదలుచుకున్నాము. లీగల్గా అంటే మా కుటుంబం వాళ్ళతో లీగల్ అయ్యి మేము 1990లో కూడా గద్దరు మేము అండర్గ్రౌండ్లో మీటింగ్ అప్పుడు కూడా మేము ఈ ఊర్లో ఊరేగింపు తీసుకొని వచ్చి లీగల్ అయ్యాము. అట్టని ఇప్పుడు కూడా మేము లీగల్ అయిపోయి మా మేము బతకాలనుకుంటున్నాము. ఎందుకు? అనారోగ్యం కారణాల వల్ల వయసు జరిగింది, అనారోగ్యం ఉన్నది కాబట్టి లీగల్గా బతకాలనుకుంటున్నాము. దాని సందర్భంగా మేము బయటికి రావడం జరిగింది. లొంగిపోతలేను, లీగల్ అవుతుంది అంటే మన పత్రికలు ఏంటి లొంగిపోతుంది రాకేసి లీగల్ అయ్యిండు. లీగల్ జీవితం జీవించాలనుకుంటున్నాడు. 50 సంవత్సరాలు పనిచేసి లొంగిపోవడం ఏముంటుంది? 77 నుంచి నేను సాంస్కృతిక రంగంలో పనిచేస్తాను. 80లో ఫుల్ టైంకి వెళ్ళిపోయాను. 80 వెళ్ళిపోయింది. 86 వరకు దేశవ్యాప్తంగా గద్దతో ప్రోగ్రామ్ ఇచ్చింది. 96 వరకు 96లో నేను అడవిలోకి వెళ్ళిపోయాను. అడవిలోకి వెళ్ళిపోయి మన్గూరు దళంలో డివిసి మెంబర్